అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. మనతో పాటు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. ముఖ్యమంత్రి నిన్న ఎమ్మెల్యేలు మంత్రులతో మాట్లాడుతూ మారిన మనిషిని నేను చూడండి, మీరు కూడా మారండి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అట్లా అనిపిస్తుందా? నిజంగా మారినట్టు ఏమైనా అనిపిస్తుందా? ఒకటి, ముఖ్యమంత్రి గారు పదే పదే మాట మార్చేటువంటి మనిషి, మాట మీద నిలబడే మనిషి కాదు. వారు నమ్మే పరిస్థితుల్లో లేనప్పుడు సాక్షాత్తు దేవుళ్ళ మీదే ప్రమాణం చేసి ప్రజలు నమ్మించి ప్రయత్నం చేసి మరి ఏ రకంగా ప్రజలను వంచిండో మనం గత సంవత్సరం కాలం నుంచి చూస్తూ ఉన్నాం. కాబట్టి వారు మారిన మనిషి అంటే ప్రజలు నమ్మే పరిస్థితులు లేడు. ఎందుకంటే 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అని చెప్పి నమ్మవలికి మళ్ళీ కొన్ని 420 హామీలు నెరవేరుస్తామని చెప్పి మాట ఇచ్చి ఈరోజు 400 రోజులు, 100 రోజులు కాదు 400 రోజులైనా సరే దాన్ని ఊసెత్తే లేడు. అది కాకుండా రుణమాఫీ విషయంలో ఇంత పచ్చి అబద్ధం అంటే రుణమాఫీ చేసేసాం సంపూర్ణంగా అని చెప్పేసి కూడా ప్రజలు నమ్మించే ప్రయత్నం చేసినాడు. కాబట్టి వారిని నమ్మే పరిస్థితులు ప్రజలు లేరు. వారు ప్రతి విషయంలో కూడా అన్ని విషయంలో నమ్మించి వంచడంలో వారిని మించిన వారు లేరు. కాబట్టి వారి యొక్క నిజస్వరూపం అంటే వారి నిజంగా చిత్తశుద్ధి వారు నిరూపించుకోవాలంటే ప్రజలు పనిచేయాలా, ప్రజల్లో తమ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలా, ప్రజలకు అయ్యేటువంటి అవసరాలు నెరవేర్చాలా, కక్షపూరితమైనటువంటి రాజకీయాలు మానుకోవాలా. ప్రజల వ్యక్తుల మీద కక్షలతోని గతంలో ప్రభుత్వం చేసిన మంచి పనులన్నింటి కూడా దాన్ని జీర్ణించుకోలేక వారిని అంటే వారి పేరు లేకుండా చేయాలని చెప్పేసి చేసే ప్రయత్నాన్ని ప్రజలు ఎవరు కూడా దాన్ని హర్షించరు, దాన్ని నచ్చరు. కాబట్టి వారు మారిన మనిషి అంటే తమ పనిలో మాటల్లో కాదు పనుల్లో చేసి చూపించాలా, అప్పటి ప్రజలు నమ్ముతారు. కానీ వారు నమ్మే పరిస్థితులు నాకు తెలిసి బహుశా వారు ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితులు లేరు. కాబట్టి ప్రజలకు వచ్చి క్షమాపణ కోరాలా. రాయదుర్గం నుంచి శంషాబాద్కి సంబంధించినటువంటి మెట్రో విషయంలో మీరు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి ఆయన అధికారం చేపట్టిన వెంటనే ఆయన ఒక స్టేట్మెంట్ చేశారు. ఫస్ట్ రద్దు చేస్తున్నానటువంటి స్టేట్మెంట్ చేశారు రేవంత్ రెడ్డి. మీరు మళ్ళీ దాన్ని పునరుద్ధరించాలి, మళ్ళీ ఆలోచన చేయాలి అనేటువంటి డిమాండ్. అసలు ఆయన మారిన మనిషి అంటుంది కాబట్టి ఒకవేళ మీరు మరి కలుస్తారా, రిక్వెస్ట్ చేస్తారా? ఇప్పుడు మీడియా కాదు, డైరెక్ట్ ఏమైనా కలుస్తారా ఎక్కడైనా? ఒకటి, మొదటి నుంచి కూడా వచ్చే ఫస్ట్ సంవత్సరం అంతా కూడా ఆయన అన్ని రద్దులు గతంలో చేసిన మంచి పనులన్నీ రద్దులు చేసుకుంటూ వచ్చాడు. ఆయన పేరే రద్దుల రెడ్డి అని పెట్టుకోవాలి. అసలు జనరల్గా అయితే వారు రద్దు చేయడమే తప్పు. శాస్త్రీయ పద్ధతిలో ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి, కానీ కక్షపూరితమైనటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా. అందుకే తిరోగమన నిర్ణయాలు అంటున్నాం, తుగ్లక్ నిర్ణయాలు అంటున్నాం వీటన్నిటిని కూడా. కాబట్టి వారు గతంలో ఇప్పుడు ఇచ్చినటువంటి మన మెట్రో ఇప్పుడు మేడ్చల్కి కానీ షామీర్పేట కానీ మాకున్న ప్రతిపాదన అది, దాన్ని తప్పు అని ఎత్తి చూపి దాన్ని రద్దు చేసి మళ్ళీ ఇప్పుడు అదే నిర్ణయాన్ని తీసుకొని దీనికి బహుమానంగా ఇస్తున్నాను ప్రజలకు అని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి ఇది కూడా చాలా అవసరం. ఇది చాలా అక్కడ లక్షల మంది 10 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారు. చాలా లక్షల జనాభాలో నివసించే ప్రాంతం, ఒక విసినిటీ అది ఎపిసెంటర్. అది అక్కడ నుంచే మనం అంతా కూడా ప్రజలకి రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ పోయే దారి చాలా ట్రావెల్ చేసేటువంటి రూట్ అది. కాబట్టి దాన్ని పునరుద్ధరించాలి, అవసరం. అది ప్రజల అవసరరీత్యా చేయమంటున్నాం తప్ప ఎవరి గురించి కాదు కదా. కానీ కేవలము కేసీఆర్ గారి మీద కక్షతోని మరి ఇది ఎయిర్పోర్ట్కి మెట్రో వేస్తే వారికి పేరు వస్తుందని చెప్పేసి ఒక ఆలోచన దుర్మార్గమైంది. అది మానుకుంటే మంచిది. ప్రజలకు ఏది అవసరమో చేస్తే ప్రజలు ఆయన ముఖ్యమంత్రి, ఎన్నికలు అయిపోయినాయి, ప్రజలంతా మనం అనుకోవాలి. ఆయన విపక్ష పార్టీ ఎమ్మెల్యే చూస్తున్నాడు, ఆయనే ముఖ్యమంత్రి. ఆయన ఎవరు ప్రజలు? ఇప్పుడు ఆయన ప్రజాస్వామ్యంలో అందరికి గౌరవించాలా, ప్రజాప్రతినిధులను గౌరవించాలా. ప్రజలందరూ కూడా అన్ని వర్గాలు ఎవరి అభిప్రాయాలు ఎవరి సిద్ధాంతాలు వాళ్ళకు ఉంటాయి. అంతేగాని తను చెప్పిందే వేదం, తను చెప్పిందే వినాలంటే వినే పరిస్థితి. కాంగ్రెస్ పార్టీనే తనకు వ్యతిరేకిస్తున్నారు తన శాసనసభ్యులే. ఈరోజు అది అందరినీ కూడా కలుపుకొని పోయి రాష్ట్రానికి ఎన్నికలు అయిపోయినాయి, మరి రాజకీయ ఎన్నికల సమయంలో చూసుకోవాలి తప్ప అనుక్షణము రాజకీయాలు చేసుకుంటా కక్షపూరితమైనటువంటి నిర్ణయాలు, అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు, ఇవన్నీ కూడా గత సంవత్సరం అంతా కూడా అరాచకాలే, అన్నీ కూడా విధ్వంసాలే, అన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్కే టైం సరిపోయింది. మరి నిన్న వాళ్ళు మారుతున్నా అని చెప్పేసి వారు స్టేట్మెంట్ చూసినా కానీ అది నమ్మే పరిస్థితి లేదు. తన మాటల్లో కాదు చేతుల్లో చేసి చూపిస్తే ప్రజలు నమ్ముతారు వారు. ఇంకొక కీలక స్టేట్మెంట్ చేశారు నిన్న ఎమ్మెల్యేలు మంత్రులతో. ప్రజలు మన ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకున్నారు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి త్వరలో, ఇంకా హామీలు అమలయ్యే పరిస్థితి లేకపోవచ్చు. 4,000 పెన్షన్ కావచ్చు, 2,500 మహిళలు కావచ్చు, ఇంకా ఇలా ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో అంటే ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకోరంటే అది ఇచ్చే పరిస్థితి లేదనుకోవచ్చా రాష్ట్రాలు? ఒకటి స్పష్టంగా ఒకటి మాత్రం రుజువు అవుతోంది, వారి చేతకానితనం అనేది రుజువు కాబోతోంది. వారు ఇచ్చిన హామీలన్నీ కూడా దొంగ హామీలని రుజువు కాబోతూ ఉంది. వారు
ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు గతంలో లెజిస్లేటివ్ పార్టీ నాయకుడిగా ఉండే కాంగ్రెస్ పార్టీకి, ఇక్కడ వీరు పీసీసీ అధ్యక్షుడు ఉండే. కాగ్ రిపోర్ట్స్ క్లియర్ ఉంటాయి, ప్రతి సంవత్సరం కూడా ఆర్బీఐ రిపోర్ట్స్ కానీ కాగ్ రిపోర్ట్స్ అని క్లియర్ ఉంటాయి. వీరితోని అంటే సంపద సృష్టించే సత్తా వీళ్ళ దగ్గర లేదు. మొదటిగా వారికి అనుభవం లేదు, గతంలో మంత్రి పదవులు కానీ ముఖ్యమంత్రిగా పనిచేస్తుంటే అనుభవం లేదు. అనుభవం ఉన్న మాట వినే పరిస్థితుల్లో వీళ్ళు లేరు. వారికి ఎంతసేపు ఢిల్లీకి మూటలు కట్టుకుపోయేటువంటి ఒక ప్రయత్నాలు ప్రతిరోజు జరుగుతున్నాయని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయింది. వీరికి అందరూ కూడా ఢిల్లీకి డబ్బులు పంపించాలా, తన సీట్ కాపాడుకోవాలనే ఉద్దేశమే తప్ప నిజంగా ప్రజల బాగోగుల గురించి పనిచేస్తలేరు వీళ్ళు. కాబట్టి వారి యొక్క అసమర్థత అనేది బయటపడ్డది. లాస్ట్ ఇయర్ అంతా కూడా బయటపడ్డది. వాళ్ళకి అసమర్థత కానీ వారి యొక్క అనుభవరాహిత్యం కానీ అన్ని క్లారిటీగా ఉన్నాయి. కాబట్టి వారు నెరవేరుస్తారని చెప్పేసి కూడా మేము మమ్మల్ని కావాలంటున్నాం. నెరవేరే వరకు బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా పోరాటం చేస్తుంది, వాళ్ళ మెడలోంచి అమలు చేపిస్తాం. కానీ వారి చేతగనితనాన్ని బయటపెట్టుకుంటా ఉన్నారు, వారి అసమర్థతని బయటపెట్టుకుంటా ఉన్నారు. కాబట్టి సంపద సృష్టించే ప్రయత్నం చేయాలా, రాష్ట్రాన్ని చక్కగా అభివృద్ధి చేసే ప్రయత్నం చేయాలా, గత 10 సంవత్సరాలు ప్రభుత్వాలు ఇచ్చిన మంచి పనులను కొనసాగించాలా. అప్పుడు కదా నీకు క్లారిటీ, అప్పుడు కదా నీకు తెలుస్తుంది. కానీ కేసీఆర్ గారు చేసిన మంచి పనులు ఉంటే ఇంకెప్పటికీ వారికే పేరు వస్తుందని చెప్పేసి వాటిని రద్దు చేసి మళ్ళీ కొత్త పథకాలు తీసుకొచ్చే ప్రయత్నం చేసి కొత్త పని తీసుకొచ్చే ప్రయత్నం చేసి విఫలం అవ్వడం, ఘోరంగా విఫలం అవ్వడం, మళ్ళీ వారు చెడ్డ పేరు తెచ్చుకోవడం, దాన్ని డైవర్ట్ చేయడానికి ఇంకేమో తప్పుడు పని చేయడం. కాబట్టి సంవత్సరం కాలం అంతా కూడా దానికే వెళ్ళిపోయింది. కాబట్టి వారు ఇప్పటికైనా అంటే వారి అసమర్థతని కప్పుపుచ్చుకోనికి తప్పు పని చేయొద్దు అని చెప్తా ఉన్నాను. అసమర్థతను చెప్పుకోవాలి, మొత్తం చేతనైతేనే చెప్పుకోవాలి. మీరు విఫలమైంది అంటారు, అసమర్థత అంటారు. నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ కూడా ప్రభుత్వం మీద చాలా సానుకూలత ఉంది, నా దగ్గర రిపోర్ట్ ఉంది, మీ ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఉన్నాయి, భయపడకండి అంటున్నారు. చాలా సానుకూలత ఉంది ప్రభుత్వం మీద, క్లీన్ స్వీప్ చేయబోతా ఉన్నాం స్థానిక ఎన్నికలు అనేటువంటి స్టేట్మెంట్. నిజంగానే అట్లుందా గ్రౌండ్లో పరిస్థితి? జనాలు అసలు ఏమనుకుంటారు? ఒకటి నేను విపక్ష పార్టీగా ప్రజలకు గొంతుకు వినపడాలా, చెప్పాలా. వారు వచ్చిన సంవత్సరం కాలం పాటు 100 రోజులు 6 గ్యారెంటీలు అన్నారు కదా, చేసినరా? 420 హామీలు అని చెప్పారు, చేసినరా? వాళ్ళు ఏకకాలంలో రుణమాఫీ 2 లక్షల రూపాయల వరకు అని చెప్పారు, చేసినరా? కాబట్టి 100 రోజులు కాదు 400 రోజులు అయిపోయింది ఇప్పటికీ. కాబట్టి ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజల దగ్గరికి వెళ్తే తెలుస్తుంది కదా. స్థానిక ఎలక్షన్లో స్వీప్ చేస్తామో మరి ముందుకు పోతామని చెప్పేసుకుంటే రండి, మరి ఎన్నికలు పెట్టిన సమయంలో ఎందుకు పెడతలేరు, మరి ఎందుకు పోస్ట్పోన్ చేస్తున్నారు? కాబట్టి ప్రజల యొక్క మనోభావాలు, ప్రజల యొక్క ఆలోచన తప్పకుండా ఎన్నికల రూపంలో అంటే సరే స్థానిక సంస్థ ఎన్నికలు ఒకలాగా ఉంటాయి, పార్లమెంట్ ఎన్నికలు ఉంటాయి, మెయిన్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఒకలాగా ఉంటాయి. కానీ వారి యొక్క చిత్తశుద్ధి అనేది బయటపడ్డది, వారి చేతగానితనం, వారి అసమర్థత బయటపడ్డది, వారి పరిపాలించడం చేతనవుతలేదు వాళ్ళతోని. కాబట్టి ఘోరంగా విఫలమైనరు. తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలో కానివ్వండి, అదేవిధంగా ఎన్నికల రూపంలో కానీ వారికి గుణపడడం తప్పదు. రైట్. ఇది కుత్బుల్లాపూర్ శాసనసభ్యులు వివేకానంద్ గౌడ్ చెప్తా ఉన్నారు. రద్దు అనేటువంటి అంశంతో ముందుకు వచ్చారు ఆయన. కేసీఆర్ తీసుకొచ్చినటువంటి పథకాలు ఏవి కూడా ఉండొద్దు, కనపడొద్దు, ఆయన మార్కు చూపించాలనేటువంటి ఆలోచన చేశారు. కానీ దానివల్ల విఫలమవుతా ఉన్నారు రాష్ట్రంలో పరిపాలనలో. అది గుర్తుంచుకోవాలి, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలంటున్నారు ఆయన. రేవంత్ రెడ్డి కాదు, రద్దు రెడ్డి అనేటువంటిది కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ అజయ్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.